హలో మై డియర్ స్టూడెంట్స్, నేను నిఖిల్ నక. అయితే ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం నేను మీతో చర్చించాలనుకుంటున్నాను. అదేంటంటే మన వీడియోస్ కింద కామెంట్స్లో కానీ నాకు పర్సనల్గా కాల్ చేసి కానీ లేకపోతే వాట్సాప్లో కానీ నాకు చాలామంది స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతున్నారు, జేఎల్ఎం ఆస్పిరెంట్స్. అయితే మీరంతా కూడా మ్యాక్సిమం నాకు కాల్స్ కానీ నాకు మ్యాక్సిమం ఇంటరాక్ట్ అయ్యే మీరంతా కూడా చాలామంది కూడా నన్ను ఏ విషయాలు అడుగుతున్నారంటే అదర్ దెన్ వాట్ ఈజ్ రిక్వైర్డ్, అంటే మనకి అవసరం లేని విషయాల గురించి నాతోటి డిస్కస్ చేస్తున్నారు. ఓకే, అది కొంతమంది దృష్టిలో అవసరమైనది అయ్యి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. బట్ నా దృష్టిలో నేను వాటిని ఐ డోంట్ గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు దెమ్. ఏంటి ఆ మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు ఏంటి నన్ను డిస్కస్ చేస్తున్నారంటే నాతోని ఫస్ట్ పాయింట్ ఏంటంటే నోటిఫికేషన్ ఎప్పుడు ఉంది సార్, ఫస్ట్ నోటిఫికేషన్ పెట్టండి సార్, నోటిఫికేషన్ లేకుండా మీరు వీడియోస్ పెడుతున్నారు, ఉపయోగం ఏముంది సార్, ఇలాంటి కామెంట్స్ ఈ రకంగా నాకు కాల్ చేసి అడుగుతున్నారు. ఈ క్వశ్చన్కి నా ఆన్సర్ ఒకటే ఉంటుంది, సింపుల్గా. నోటిఫికేషన్ వస్తేనే చదవాలనుకున్న వాళ్ళు తిరిగి వచ్చి నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్లీజ్ రెఫర్ టు మై వీడియోస్, అదర్ దెన్ దాట్ ప్లీజ్ డోంట్ గివ్ ద కామెంట్. ఇంకొకటి, నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రిపేర్ అవ్వడం అనేది నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్కి మీకు చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది. అంత తక్కువ గ్యాప్లో మీరు వచ్చే పేపర్ ఎక్స్పెక్టెడ్ పేపర్ లెవెల్ కూడా టఫ్గానే ఉంటుంది డెఫినెట్లీ. ఎందుకంటే మీరు ట్రాన్స్కో పేపర్ రాశారు, చాలామంది కొంచెం ఈజీగానే ఉంది, పర్లేదు కొట్టచ్చు అని అనుకున్నారు. ఎన్పీడీసీలో వచ్చేసరికి డిప్లొమా లెవెల్ పేపర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఎస్పీడీసీలు ఏ విధంగా ఉంటుందంటే అది ఎన్పీడీసీల కంటే కూడా ఒక స్టెప్ 2 స్టెప్స్ హయ్యర్గానే ఉంటుంది. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో నా సజెషన్ ఏంటంటే నోటిఫికేషన్ ఇవాళ వస్తుంది రేపు వస్తుంది అని కాకుండా మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మీరు సబ్జెక్ట్తో పర్ఫెక్ట్గా ఉండాలి. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్, అంటే ఎస్పీడీసీలకి లోకల్ అంటే సౌత్ తెలంగాణ జోన్, సౌత్ తెలంగాణ కంటే కూడా నార్త్ తెలంగాణ క్యాండిడేట్స్ ఇంకా చాలామంది కూడా ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉన్నట్టుగా నాకు తెలుస్తుంది నాకు. ఎందుకంటే నార్త్ తెలంగాణ అంటే ఫస్ట్ ఎన్పీడీసీలు మొన్న రాసి చాలామంది పోగొట్టిన వాళ్ళు ఉన్నారు, జస్ట్లో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఆ ఎగ్జామ్ రుచి తగిలింది కాబట్టి ఎలాగైనా సరే మళ్ళీ క్రాక్ చేయాలని చాలామంది కష్టంతో ఉన్నారు నార్త్ తెలంగాణ వాళ్ళు. నార్త్ తెలంగాణ వాళ్ళు ఇప్పుడు మనకి ఓపెన్ కేటగిరీలో పడతారు. ఓపెన్ కేటగిరీ అంటే మీకు ఓన్లీ 5% ఆఫ్ ద పోస్ట్ అవైలబుల్ ఉన్నాయి యాజ్ పర్ లేటెస్ట్ రిజర్వేషన్ రూల్స్ ప్రకారం. అయితే ఏంటంటే మీరు టాప్ ర్యాంక్లో టాప్ 5%లో ఉంటేనే మెరిట్ ప్రకారము మీరు కొట్టగలుగుతారు. సో మీరు టాప్లో ఉండి ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అనుకుంటే ఇవాళ రేపు వస్తుందా నోటిఫికేషన్, పేపర్ ఈజీ ఉంటుందా టఫ్ ఉంటుందా అని కాకుండా సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. సేమ్ టు ది లోకల్ క్యాండిడేట్స్, మేము లోకల్ కదా మాకు 95% ఉంటాయని అనుకుంటే సరిపోదు. సబ్జెక్ట్ అనేది ఎక్కడైనా ఇంపార్టెంటే. ఓకే, దట్ ఈస్ వన్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నాతో ఏం డిస్కస్ చేస్తున్నారంటే, ఓకే, ప్రీవియస్గా ట్రాన్స్కో ఎన్పీడీసీఎల్ ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్స్ తప్పకుండా మీకు కుతూహలం అనేది ఉంటుంది. అంటే 34 మార్క్స్ వచ్చినాయి సార్, 43 మార్క్స్ వచ్చినాయి సార్, నాకు వస్తుందా రాదా, నా క్యాస్ట్ ఇది, నా లొకేషన్ ఇది. సో ప్లీజ్ క్యాండిడేట్స్, నా సజెషన్ ఏంటంటే నాకు వాటి గురించి తెలియదు. ఎందుకంటే నేను ట్రాన్స్కో కానీ ఎస్పీడీసీఎల్ నుంచి అఫీషియల్ రిప్రజెంటేటివ్ కాదు, నేను ఆ రిక్రూట్మెంట్ టీంలో ఉన్నవాడిని కాదు. సో మీకు ఎంత మార్క్స్ వస్తే ఎంత వస్తుంది అనేది నా దగ్గర ఇన్ఫర్మేషన్ దొరకదు. మీకు దెర్ మే బీ సంబడి ఎల్స్, మీకు దీని గురించి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు వేరే ఎవరైనా ఉంటుండొచ్చు, మీరు వాళ్ళని క్యాచ్ చేసుకోండి, బట్ నాట్ ఎట్ మీ. సో దయచేసి నా వీడియోస్ కింద కానీ నాకు మెసేజ్ చేయడం కానీ ప్రత్యేకంగా దీని గురించి నాకు కాల్ చేయడం కానీ ప్లీజ్ చేయవద్దు. ఓకే, దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ థింగ్స్ దట్ ఐ వాంట్ టు డిస్కస్. ఏంటిది, నోటిఫికేషన్ ఇవాళ వస్తుందా రేపు వస్తుందా, డోంట్ ఆస్క్ మీ, నాకు తెలియదు. ఓన్లీ నేను టెక్నికల్ పర్సన్, నేను ఒక ఫ్యాకల్టీని, అక్కడ ఇచ్చే సిలబస్ని మీకు పర్ఫెక్ట్గా అర్థం చేయడం వరకు మాత్రమే నా బాధ్యత. ఆ నోటిఫికేషన్ ఇవాళ వస్తుందో రేపు వస్తుందో నాకు తెలియదు. ఫస్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే అట్లంటే అసలు నోటిఫికేషన్ రాకపోవచ్చు అంటే నోటిఫికేషన్ ఖచ్చితంగా వచ్చేది ఉంది కాబట్టే ఇదంతా కూడా డిస్కషన్ జరుగుతుంది. ఏమంటారు, నిప్పు లేనిది పొగ రాదన్నట్టుగా నిప్పు ఉన్నది, అంటే నోటిఫికేషన్ వచ్చేది ఉన్నది 100%. అది ఇవాళ వస్తుందా రేపు వస్తుందా అది మీకేం అవసరం అండి, నోటిఫికేషన్ వస్తేనే మీరు చదువుకుంటారా? అలాగైతే ఇఫ్ దట్ ఈస్ యువర్ కేస్ డూ దాట్. కానీ నేను చెప్తున్నాను రియాలిటీ ఏంది అనేది. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది, రేపు వస్తుందో ఎల్లుండి వస్తుందో లేదా నెక్స్ట్ మంత్ వస్తుందో అవతల వస్తుందో. రియాలిటీ ఏంది, పేపర్ ఒక స్ట్రెంత్ ఏ విధంగా ఉండబోతుంది, కాంపిటీషన్ కూడా ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ ట్రాన్స్కో ఎన్పీడీసీఎల్ రాసినప్పుడు, ఎందుకంటే దాదాపు ఒక 80 to 90% టోటల్ ఐటీ క్యాండిడేట్స్ మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అందరూ అటెంప్ట్ చేయడం జరిగింది. అయితే అటెంప్ట్ చేసిన తర్వాత దాంట్లో మిగిలిన వాళ్ళు కొంతమంది అంత సీరియస్గా అటెంప్ట్ ఇవ్వలేదు. ఎందుకంటే మేబీ వాళ్ళు ఆల్రెడీ ఒక జాబ్లో ఉండడము లేకపోతే ఇంకేదైనా కావచ్చు రీజన్. కానీ వన్స్ ఈ ఎగ్జామ్ రాసి చాలామంది కూడా దగ్గర వరకు వచ్చి వెళ్ళిపోయేసరికి ఆ టేస్ట్ వచ్చిందంటే
ఈ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని కూడా చాలామంది ఇంకా ఎక్కువ కసితో ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఎందుకంటే బేసిక్గా ఫస్ట్ నోటిఫికేషన్కి ఎప్పుడు కూడా ఇంత స్టూడెంట్ ఇన్వాల్వ్మెంట్ కానీ అంత కాంపిటీషన్ అన్నది ఉండదు. అది ఒక సేమ్ జాబ్కి 2 నోటిఫికేషన్ వచ్చిందంటే అప్పుడు కాంపిటీషన్ పెరుగుతుంది. అది కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 year. ట్రాన్స్కో వచ్చింది, ఎన్పిటిసిఎల్ వచ్చింది. చాలామంది కొట్టారు, దగ్గరికి వెళ్ళిపోయారు. కొంతమంది పోల్ క్లైంబింగ్ చేసి వాళ్ళు మిస్ అయిపోవడం, వాళ్ళకి మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ దొరికింది ప్రూవ్ చేసుకోవడం. ఎందుకంటే మన పవర్ యూటిలిటీస్లో ఈ జూనియర్ లైన్మెన్ పోస్టులు దాదాపు ఒక 10-15 years బ్యాక్ పడి ఉన్నాయి ఇంత ముందుకు. ఇప్పుడు మళ్ళీ ఆ లైన్మెన్ పోస్టులు పడాలంటే ఆబ్వియస్లీ 10 to 15 years 20 years కూడా పట్టచ్చు. సో ఐటీఐ చేసిన క్యాండిడేట్స్కి నాకు తెలిసి మన తెలంగాణ స్టేట్లో ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ అనేది లేదు. సో అన్నెసెసరీగా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా మీరు మీ ప్రిపరేషన్ని పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రిటన్ టెస్ట్ క్వాలిఫై ఒకటి అయిపోతే మీరు డెఫినెట్లీ మీరు పోల్ క్లైంబింగ్ కనుక చేస్తున్నట్లయితే మీకు ప్రాక్టీస్ ఉంటే కనుక ఈజీగా కొట్టేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు రిటన్ టెస్ట్ క్వాలిఫై అవ్వడం పెద్ద మ్యాటర్ కాదు. కొద్దిగా చదువుకుంటే పాస్ మార్కులు వస్తే ఎవడైనా సరే క్వాలిఫై అయిపోయేటోళ్ళు. ఎందుకంటే ఐటీఐ క్యాండిడేట్స్కి అంత థియరీ నాలెడ్జ్ ఉండదు, అది ఉన్నది అన్నట్టుగా ఉండేది. ఆ విధంగానే నడిచింది. కానీ ఇప్పుడు జనరేషన్లో చూస్తే చాలామంది అంటే ఐటీఐ చేసి డిప్లొమా చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఆ విధంగా కాకుండా వాళ్ళకి ఆబ్వియస్లీ కొంచెం అవేర్నెస్ అనేది ఒక నార్మల్ ఐటీఐకి ఆగిపోయిన క్యాండిడేట్ కంటే ఎక్కువ ఉంటుంది సబ్జెక్ట్ పరంగా, ఈ థియరిటికల్ ఆస్పెక్ట్స్లో. అంతేకాకుండా చాలామంది ఐటీఐ క్యాండిడేట్స్ కూడా ఇవాళ రేపు చాలా ఫాస్ట్గా ఉన్నారు. సో కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉన్నది. ఒకటి ఏంటంటే ఆల్రెడీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. అది కాకుండా ఈ 2 ఎగ్జామ్స్ రాసి కసితోని ప్రాక్టీస్ అయ్యి ఇంకొంచెం సబ్జెక్ట్ తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఓవరాల్గా కాంపిటీషన్ అనేది ఫ్రమ్ ద స్టూడెంట్స్ సైడ్ కూడా పెరుగుతుంది. అండ్ ఫ్రమ్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి పేపర్ యొక్క టఫ్నెస్ కూడా ఖచ్చితంగా ఎక్కువగానే ఉండబోతుంది. సో ఇవన్నీ కూడా నాకు తెలిసిన సజెషన్, ఇట్స్ ఫ్రెండ్లీ అడ్వైజ్ ఏంటంటే డోంట్ థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ డోంట్ ఆస్క్ మీ, నన్ను అడగద్దు ఆ విషయాలని. నోటిఫికేషన్ ఎలా వస్తుందా, రేపు వస్తుందా, నోటిఫికేషన్ రాకుండా మీరు పెట్టడానికి ఏంది రీజన్, దట్స్ డిఫరెంట్ స్టోరీ. అదంతా అనవసరం. నోటిఫికేషన్ వస్తేనే వాళ్ళకి ఎగ్జామ్ ఫియర్ వస్తుంది అన్న వాళ్ళు ప్లీజ్ డోంట్ వాచ్ దిస్ వీడియోస్, డోంట్ వాచ్ మై ఛానల్. నాకు కామెంట్స్ పెట్టకండి. లేదు సబ్జెక్ట్, నేను ఒకటే చెప్తున్నాను, సబ్జెక్ట్ నేర్చుకోవాలి, సబ్జెక్ట్తోనే నాకు లైఫ్ ఉంది అని నమ్మిన వాళ్ళు మాత్రమే ప్లీజ్ స్టే విత్ మీ ఆర్ లుక్ ఎట్ మై ఛానల్ ఆర్ కాల్ మీ ఆర్ మెసేజ్ మీ ఆన్ మై వాట్సాప్. ఓకే, అన్నెసెసరీ ఇటువంటి నాన్ టెక్నికల్ థింగ్స్కి ప్లీజ్ డోంట్ కాల్ మీ ఆర్ గ్రాబ్ మై అటెన్షన్ టు దట్స్. ఓకే, సో ఈ రకంగా మీరు ఏమైనా హర్ట్ అయ్యి ఉంటే, ఇది హర్ట్ అవ్వడానికి ఏం లేదు, ప్లీజ్ టేక్ ఇట్ పాజిటివ్లీ. నేను ఎవరిని ఒక పర్సనల్గా టార్గెట్ చేయడం అనేది కూడా కాదు ఇది పాయింట్. యాజ్ అ టీచర్ ఒక స్టూడెంట్ చేసే తప్పు, యాజ్ అ పర్సన్ హూ హ్యాస్ క్రాక్డ్ ఆర్ సక్సెస్ మోర్ దెన్ 20, నేను రాసిన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఐ గాట్ సక్సెస్. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఓవర్ 5 to 6 years ఐ హ్యావ్ బీన్ ఇంటరాక్టింగ్ విత్ స్టూడెంట్ ఇంటరాక్షన్ ఉంది. నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. నేను ఆ ఎక్స్పీరియన్స్తోని ఒక స్టూడెంట్ ఏ విధంగా డైవర్ట్ అవుతుంటాడు, ఏ విధంగా తన టైం వేస్ట్ చేస్తుంటాడు అని తెలుసు. కాబట్టి ఒక ఫ్రెండ్లీ అడ్వైస్గా నేను మీకు ఇస్తున్నాను. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ బ్యాడ్ అండ్ ఐ హోప్ యూ ఫాలో ఇట్. నా క్లాసెస్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను అండ్ ఇట్ విల్ బీ కంటిన్యూయింగ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే చాలామంది ఆఫ్లైన్ కోర్సెస్ పెట్టమని అడుగుతున్నారు. ఎస్, ఆఫ్లైన్ కోర్సెస్ పెట్టచ్చు. బేసిక్గా నేను ఒక ప్రైవేట్ ఫ్యాకల్టీని మాత్రమే. నేను సో ఒక ఇన్స్టిట్యూట్ అంటే వాళ్ళు మెయిన్ బిజినెస్ మోటివ్ తోటి పెడతారు కాబట్టి వాళ్ళు లాస్ వచ్చినా భరించగలుగుతారు, మీకు డిస్కౌంట్స్ అయినా ఇవ్వగలుగుతారు. సో ఏ విధంగానైనా దే కెన్ రన్ ఇట్. బట్ వేరాస్ నేను చేయలేను. అందుకని నేను లాస్ట్ ఒక 1 or 2 వీడియోస్ బ్యాక్ కూడా నేను చెప్పడం జరిగింది. ఏంటంటే ఒక 30 మంది అని ఉంటే నేను స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే 30 మంది వస్తే ఏంటంటే నాకు ఫైనాన్షియల్గా నేను రూమ్ తీసుకుని, ఎందుకంటే నాకు ఎవరు నేనే సొంతంగా రూమ్ బోర్డ్ ఎక్సెట్రా అన్నీ తీసుకొని నేను మెయింటైన్ చేయాలి, నెల రెంట్ కడుతుంటే ఖచ్చితంగా క్యాండిడేట్స్ ఒక ఫస్ట్ 30 members వస్తే ఆటోమేటిక్గా మన తర్వాత వస్తూనే ఉంటారు, అది వేరే విషయం. కానీ అప్పటి వరకు దానికి సంబంధించిన ఫైనాన్షియల్ బర్డెన్ బేర్ చేసుకునే కెపాసిటీ అనేది అందరికీ ఉండలేకపోవచ్చు, నాకు లేదు. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టార్ట్ ఆఫ్లైన్ క్లాసెస్. సో దట్ ఈస్ 1 point. ఇంకొక పాయింట్ ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్. సో ఆన్లైన్ క్లాసెస్ అనేది కూడా తొందరలో రాబోతున్నాయి. క్లాసెస్ వీడియోస్ రికార్డ్ అవ్వడం జరుగుతూనే ఉంది ఫాస్ట్గానే. విత్ ఇన్ 1 month లోపే మనకి వెబ్సైట్ రెడీ అవుతుంది, ఈ ఆన్లైన్ క్లాసెస్ వీడియోస్ కూడా రెడీ అవుతున్నాయి, అవి కూడా మీకు వచ్చేస్తాయి బయటికి. ఆ తర్వాత మీరు హ్యాపీగా మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, కూకునే జాగాలని ఇంట్లోనే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అరౌండ్ 6,000 rupees కాస్ట్ ఉంటుంది. మీరు పర్చేస్ చేసుకొని మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అట్లా ఆ టైప్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది. మీరు లాగిన్ చేసుకొని మీ వీడియోస్ మీరు చూసుకోవచ్చు. పేపర్స్ అంటే మెటీరియల్స్ రిలేటెడ్ అదంతా కూడా పీడిఎఫ్లో అవైలబుల్ ఉంటుంది. ఏదన్నా కానీ మీరు ఒకవేళ మీరు జాబ్ మ్యాక్సిమం వర్కింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి మీరు మీ వర్క్ కూడా డిస్టర్బ్ చేసుకోకుండా టైం దొరికినప్పుడల్లా మీరు యూజ్ చేసుకునేటట్టుగా ఫెసిలిటీ చేస్తున్నారు.
అందుకని ఆల్రెడీ డెమో చేస్తున్నాను. సో దట్ అసలు సబ్జెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది, నా ఆన్లైన్ కోర్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుందని మీకు పరిచయం చేయడానికి కోసం ఇదంతా వీడియోస్ చేస్తున్నాను. సో ప్లీజ్ బేర్ విత్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.